బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయిన తర్వాత పూర్తిగా మతిభ్రమించి మాట్లాడుతున్నారు. మరి 6 అడుగుల ఆజానుభావుడు హరీష్ రావు గారికి ధమాకు మోకాల్లో ఉందో మరి ధమాకు ఎక్కడుందో అర్థమైతలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికొచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. నిన్న అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏదైతే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఫ్యామిలీకి సంబంధించిన మనుషుల మీద, భార్య పిల్లల మీద, తల్లుల మీద మాట్లాడుతుంటే ఇది తగదు, ఈ రకంగా మళ్ళొక్కసారి పెడితే చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తే అది మీకు బూతు పురాణంలో కనిపించిందా? హరీష్ రావు గారు బలిసి మాట్లాడుతున్నావా? తోలు మందమై మాట్లాడుతున్నావా? మీ మామ మాట్లాడిన మాటలేమో మంచిగా ఉన్నాయి. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమాజం పట్ల కానీ, వ్యక్తుల పట్ల కానీ, రాజకీయ నాయకుల పట్ల కానీ అసత్య ప్రచారం చేయొద్దు, అసభ్యంగా మాట్లాడొద్దు అని చెప్పి సూచన చేస్తే దాన్ని తప్పులే కనిపించిందా? మరి గత 10 ఏళ్ళలో నీ మామ మాట్లాడినటువంటి భాష ఏంది? నీ మామ ఏమన్నా జాతిపిత అనుకుంటున్నావా? తిట్ల పురాణానికి అంబాసిడర్ మీ మామ. తెలంగాణ యాస భాష వంట పట్టించుకొని తెలంగాణలో తెలుగుని భాష తీసుకొచ్చి తెలుగుని పదాలను కూడా జోడించి ఇష్టానుసారంగా నీ మామ మాట్లాడితేనేమో నీకు మంచిగా అనిపించింది. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడితే హెచ్చరిస్తే నీకెక్కడ నొప్పి కలుగుతుందని మాట్లాడుతున్నా. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మళ్ళొక్కసారి తోలు తీస్తాం, జాగ్రత్త. హరీష్ రావు గారు మతి భ్రమించి మాట్లాడుతున్నావు. మర్చిపోయిన నీ మామ మాట్లాడిన మాటలు ఒక్కసారి నీకు వినిపించాల? మీ మామ మాట్లాడిన మాటలు మరి దానికి ఏం సమాధానం చెప్తావు? నీ మామ మాటలు చూడు ఒకసారి. ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషన తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి ఒక గౌరవమా? కానీ ఈ విధంగా 10 ఏళ్ళ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా, ఒక సందర్భంలో దురుసు మాటలు మీరు విన్నారా? ఈ మెడలు వంచులుగా తీరుస్తాం, ఈ మెడలు 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నాం. జాగ్రత్త. మేము ఎంతమంది మంది మేము నడిచి కూడా మీరు నష్టం కూడా మిగిలారు. దాని ఫామ్ గా అడుగుంటే 6 ముక్కలు అయితే నాకు కొడుకు అనుకుంటున్నాము. ఈ గోకాసులు ఏం లేక నడిచి పారేస్తాం, 4 ఏళ్ళు సీరేస్తాం అని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణ తాతగాని పెద్దమ్మ గరిచూరు ముట్టచూరుగాళ్ళు పనికిమాలు సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా? ఈ శిలరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు సిగ్గు లజ్జ ఏమని ఉంటే మేము ప్రిపేర్ అయ్యి రాలే. పీకెతందుకు వచ్చినా అంటే భర్తన్న కుక్కలు కొడుకేవాడు ఏం పీకెతందుకు పోతాను? ఈ భాష ఏంటే తెలంగాణ సమాజం తల తీసుకుంటది. కేంద్ర మంత్రిని అంటాడు, పీసగాళ్ళు అంటాడు, సవటలు అంటాడు, ప్రిపేర్ కాలేదు పీకనికి వచ్చినాం అంటాడు. ఇదా తెలంగాణ యాస భాష? మేము మాట్లాడినప్పుడు ఏడ పండుకున్నావు? తోలు మందమై బలిపెక్కి మాట్లాడుతున్నావు హరీష్ రావు గారు. దుర్మార్గపు మాటలు మాట్లాడి నోరుంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఆ నోరును యాసిడ్ పోసి కడుతాం. తస్మత్ జాగ్రత్త హరీష్ రావు గారు. మా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ద్వారా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, 2 కళ్ళ లెక్క మీరు చేసిన అప్పులను, మీరు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తుంటే మీకు నిద్ర పట్టట్లేదు. అధికారం పోయిన నుంచి ఒకటే మేము కూలదోలుస్తాం, మేము ప్రభుత్వాన్ని పడగొడతాం. ఏం బీకిరు 10 ఏళ్లలో మీరు కట్టినటువంటి కూలేశ్వరం కూలిపోయింది కదా, ప్రతి దాంట్లో స్కామ్ చేశారు కదా. 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలేదు, 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డులు ఇవ్వలేదు, 10 ఏళ్లలో ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు. ఇలా మా ముఖ్యమంత్రి నియోజకవర్గానికి 3500 ఇంద్రమిల్లు, ప్రతి అరువులకు రేషన్ కార్డులు, సుమారు 60,000 ఉద్యోగాలు, పండించిన ధాన్యానికి మద్దతు ధర, సన్న ఓట్లకు బోనస్తో పాటు రైతన్నలకు పెద్దపీట వేసి ఒక్క సంవత్సరంలోనే 54 లక్షల పైచులుగా 54 కోట్లతోటి రైతన్నలకు పెద్దపీట వేసినాం. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపేతం నిర్ణయం చేసుకోలే. ఒకవైపు రాష్ట్రంలో అప్పులున్నా మా రైతన్నల అప్పుల పాలు కావద్దని చెప్పి 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లతో రుణమాఫీ చేసిన ఘనత మాది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఈ రకంగా అసత్య మాటలు మాట్లాడుతున్నావు, ఇలా సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నావు, బలిసి మాట్లాడుతున్నావు, కొవ్వెక్కి మాట్లాడుతున్నావు. తస్మాత్ జాగ్రత్త. మళ్ళొక్కసారి ఈ రకంగా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి.
ఇలాంటి మాటలను ఉపసంహరించుకోవాలని చెప్పి హరీష్ రావు గారికి హెచ్చరిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త.